హలో అందరికి, నేను మీ కిట్టు మినీ లాక్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారనుకుంటున్నా. ఈరోజైతే మా గిరిజన ప్రాంతాల్లో కొండపోటు తవ్వడానికైతే వెళ్తున్నామనమాట. నేను మా బామర్ది కలిసి. మా గిరిజన ప్రాంతాల నుంచి ఇంటి నుంచి ఒకరు వస్తారనమాట. ఒకరినొకరు హెల్ప్ చేసి పని చేద్దామని చెప్పి. మేము వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు మా దగ్గర రావడం అయితే జరుగుతుంది. అలా మాట్లాడుకుంటూ అయితే పోటు దగ్గరకు వచ్చాము. వచ్చిన తర్వాత మా వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పి అలా నించొని చూస్తున్నారనమాట. ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా పోడైతే విత్తనాలు చల్లిన తర్వాత పోడైతే తోవడానికి అయితే స్టార్ట్ చేసామనమాట. అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండ వల్ల చూసినారు కదా, ఎలాగ గాలి కూడా ఆడట్లేదు సరిగ్గా. ఇంకా మేమైతే తువ్విన తర్వాత ఇంకా ఆడవాళ్ళైతే ఆ గడ్డి బరకలు లాంటివి అయితే తీస్తున్నారనమాట, తుప్పలు చిన్న చిన్నవి. అలా పనిచేస్తూ మధ్యాహ్నం అయితే అయిపోయింది. మా కోసం ఎండగుందని చెప్పి డ్రింక్స్ అయితే తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత అందరు కలిసి తాగడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. అలా మెల్లగా బ్రష్ తీసుకుని తాగేసి మళ్ళీ పోడుతోవడానికి అయితే వచ్చామన్నమాట. మా గిరిజన ప్రాంతాల్లో పండించే పోడు పంటలైతే కందులు, సామలు, జొన్నలు, కొర్రలు ఇలాంటివి పండించుకుంటాం అనమాట పోడు భూముల ద్వారా. మళ్ళీ ఆ పంటని 4 నెలల వరకు చేతికొచ్చేంత వరకు కోతుల నుండి కాపాడుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మళ్ళీ కోతులన్నీ వచ్చి తినేస్తాయి. అలా పనిచేస్తూ మొత్తానికైతే అయిపోయిందనమాట. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము తినడానికైతే. అయిపోయిందని చెప్పి మళ్ళీ తినడానికైతే వచ్చామనమాట. వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుందామని చెప్పి నొయ్యి దగ్గరికి వస్తే వచ్చామనమాట. మా వాడైతే చూసినా కదా, సర్టిఫికేట్స్ అన్ని దూకేస్తానని చెప్పి. ఇక్కడ దూకేద్దామంటే తాగే వాటర్ అంట వీళ్ళకి. మళ్ళీ దూకేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి ఆలోచించి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని తినడానికి అయితే వచ్చామనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ రైస్ పెడుతున్నారనమాట. చూస్తున్నారు కదా రైస్ అయితే. ఇప్పుడు వడ్డించుకుంటున్న రైస్ అయితే మేము ఊర్లో ఆర్గానిక్గా పండించిన రైసే అనమాట. రైస్ అయితే వడ్డించుకున్న తర్వాత కర్రీస్ అయితే వేసుకుందామని వచ్చింది. బఠానీ కర్రీ వేసారు, అలాగే ఎగ్ కర్రీ కూడా వేసారనమాట. కూరలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ పప్పు వేసుకొని ఇంకా అన్నం అయితే తీసుకొని తిన్నాం అనమాట. తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట. డ్రింక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అలా మెల్లగా కూర్చొని అలా తాగుతున్నాం అనమాట. డ్రింక్స్ తాగిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మా ఐదాలు పట్టుకొని పారలు అవన్నీ పట్టుకుని ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో మా బామర్ది అయితే నేరేడు చెట్టు ఉంది బావ, నేరేడు చెట్టు కదా వెళ్దాం పళ్ళుకైతే అన్నాడు. ఆ చెట్టు ఎక్కడ ఉంది బామర్ది అంటే ఇక్కడ దగ్గరలో ఉంది బావ అన్నాడు. వెళ్ళిన తర్వాత నేరేడు పళ్ళు చెట్టు కిందకైతే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా పళ్ళు అయితే ఎలా ఉన్నాయో. ఆ చెట్టు మొత్తానికి ఒక కొమ్మ దగ్గరే నేరేడు పళ్ళు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈ పళ్ళు అయితే పైకి చూస్తుంటే ఇంకా దులిపితే కిందకి ఒక్కొక్కటి రాలుతున్నాయి. ఇలా అయితే అవ్వదని చెప్పి నేనైతే మేము పనిచేసే ఆయుధంతో కొమ్మకైతే పట్టి లాగాను. అయినా సరే అది నా మీద పడాల్సింది ఊడిపోయింది, మొత్తానికి ఒక్కొక్కటి పడింది. ఇలా అయితే కష్టం అని చెప్పి మా బామర్దికి అయితే చెట్టు అయితే ఎక్కమన్నాను. చెట్టు అయితే ఎక్కేసి పళ్ళు అయితే దులుపుతాను అన్నాడు. ఎక్కేసిన తర్వాత పళ్ళు అయితే దులిపిస్తున్నాడు అనమాట పైనుంచి. దులిపిన తర్వాత పళ్ళు అయితే కింద పడిపోయి అవేమో ఏరుకుంటున్నాం అనమాట. ఒకటి చూసిన కదా పళ్ళు అయితే ఎంత నీట్గా ఉన్నాయో, బాగున్నాయి అనమాట. పళ్ళు ఎలా ఉన్నాయని చెప్పి నేను కూడా తీసుకొని తిన్నాను అనమాట. పళ్ళు అయితే చాలా బాగున్నాయి. మీ ఊర్లో ఎప్పుడైనా ఇలా నేరేడు పళ్ళు తిన్నారు లేదో కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, మా బామర్ది అయితే పళ్ళు అయితే ఏరుతున్నాడు. పళ్ళు ఏరేసి తిని బావ అని చెప్పి నాకు ఇచ్చాడు అనమాట. అలా తింటూ నడుచుకుంటూ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే అయితే బాయ్.